హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు 285 పాయింట్ దగ్గర మార్కెట్ ఇంకొక 7 నిమిషాల్లో మూస్తుంది. నిఫ్టీ వచ్చేసి 283 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1130 పాయింట్లు, 1105 పాయింట్లు. ఇలా గెయినర్స్లో పెరిగిన దాంట్లో చూస్తే ఐచర్ మోటార్ వచ్చేసి 4%, ఏషియన్ పెయింట్ 3.81, మహీంద్రా అండ్ మహీంద్రా 3%, బజాజ్ ఆటో 3%, ఐసిఐసిఐ బ్యాంక్ 3%, శ్రీరామ్ ఫైనాన్స్ 3%, టీఎంపీవీ అంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, ఇండిగో. ఇవి ప్రజెంట్ ఉన్న గెయినర్స్ నిఫ్టీ. అలాగే లోజర్స్లో కోల్ ఇండియా ఉంది, 4% మైనస్ అయింది. సన్ఫార్మా 3.62, ఇన్ఫోసిస్ 3%, టీసీఎస్ 2.51, టెక్ మహీంద్రా 1.29, హెచ్సిఎల్ టెక్నాలజీ 1%, వైఎన్జీసీ 0.5% కొంచెం ఎక్కువ అయితే. అలాగే నిఫ్టీ స్మాల్ అండ్ మిడ్లో పడిపోయిన కంపెనీ చూస్తే కోపోర్జ్ 3.5%, డేటా పాటర్న్ వచ్చి 3%. ఇవన్నీ ఐటీ కంపెనీలోని ఎక్కువ. న్యూజెన్ సాఫ్ట్వేర్ వచ్చేసి 1.84, ఓకార్డ్ ఫార్మా 1.8, ఇది ఎల్కాన్ ఉంది. నాట్కో ఫార్మా 2%. పెరిగిన దాంట్లో చూస్తే హైయెస్ట్ పెరిగింది NIACL అంటే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 20% సీలింగ్ పడ్డది. ఇకపోతే ఇంకోటి కొచ్చిన్ లైఫ్ సైన్సెస్ అని, ఇది 19.43, దాదాపు ఇది 20% దాకా వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ 13%, బ్లూ జెట్ ఇది వచ్చేసి 9.99, దాదాపు 10%. EBDL అలెండర్ బ్లెండర్ యువర్ డిస్టిలరీ, ఇది లిక్కర్ మాఫియా 10%. టాటా కెమికల్ 7.5%, లెన్స్ కార్డ్ 7%, ATGL అదాని టోటల్ గ్యాస్ అన్నమాట 6%. ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో పెరిగినాయి. HFCL 5.69, ABREL అంటే ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ 5.5%, 5% పైన ఉన్న కంపెనీలు ఇవి. వాల్యూమ్స్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇది 12%. ఓలా ఎలక్ట్రిక్ హైయెస్ట్ వాల్యూమ్ జరిగిన దాంట్లో. షేర్లలో ఐడియా, జేపీ పవర్, ఎస్ బ్యాంక్, NIACL, గ్రో, HFCL, సుజిలాన్. ఇక డబ్బులలో వాల్యూలో చూసుకుంటే ఓలా ఉంది, BSC ఉంది, ఛాన్స్ లైఫ్ సైన్సెస్, గ్రో వచ్చింది, NIACL, పవర్ ఇండియా, తర్వాత డిస్నాన్ టెక్నాలజీ. పవర్ ఇండియా వచ్చి 28,440. ఇది ఒకసారి చూడాలి, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. డిస్నాన్ టెక్నాలజీ 0.5%. పవర్ ఇండియా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇది మంత్కు మారుస్తాం, 1 మంత్. ఇక్కడ స్టార్టింగ్లో 800, 2021లో 800 రూపాయలు, 600 రూపాయలు లో చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చూస్తే 28,420, 28,435. చూడండి ఎంత పర్సంటేజ్ పెరిగింది. 2021, 2026 అంటే 5 సంవత్సరాలలో దాదాపు 28 రెట్లు, అంటే దాదాపు లక్షకు 28 లక్షలు అయినట్టు. జస్ట్ 48 మంత్లో, 50 నెలల్లో దాదాపు 50 లక్షలు అనుకుని, లక్ష పెడితే 50 లక్షలు. మామూలుగా ఈ లెక్కల ప్రకారం చూస్తే 30 రెట్లు, 30 లక్షలు పెరిగినట్టు. అంటే మీకు మార్కెట్ ఓపెనింగ్ కాడికి చూసినా ఇది కంటిన్యూ పెడుతుంది. ఇది మనం ఇలా పట్టుకోగలగాలి. ఇప్పుడు మనం జనవరి నుంచి చూసినా ఇక్కడ ఈ క్యాండిల్ ఒకటి 1 మంత్ అన్నట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, కరెక్ట్ 12,000 ఉంది. ఇప్పుడు 28,000, దాదాపు డబల్కి ఎక్కువ, దాదాపు 130% పెరిగింది. ఇప్పుడు 1 ఇయర్లోనే లక్షకి ప్లస్ 1,30,000, 130,000 అంటే 2,60,000 అయినట్టు. అయితే ఇది మనం క్యాలెండర్ లెక్క ప్రకారం, CAGR ప్రకారం అనేది చూస్తే ఎంత రిటర్న్ వస్తుంది, మనం ఎంత అమౌంట్ పెట్టాలనేది ఒకసారి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఈరోజుకున్న మార్కెట్. ఇంకా 3 గంటల 27 నిమిషాలు, ఇంకొక 3 నిమిషాలలో మార్కెట్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యే టైంలో లైవ్లో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది చూపిద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ వస్తే 1100, చూడండి బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏ కంపెనీ ఎక్కువ పెరిగినాయి. ఇక్కడ ఇండెక్స్ బేసికల్గా ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ 50, నిఫ్టీ 500 వచ్చేసి 1.5% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ చూసుకుందాం. నిఫ్టీ బ్యాంక్లో దాదాపు 1130. అయితే ఇందులో ఇండెక్స్ బేసికల్గా ఉన్న కంపెనీలు ఇవి.
బ్లా ఇది బల్క్ డీల్స్ జరిగినాయి. ఇది బ్లాక్ డీల్స్ అంటేనే బల్క్ అంటే ఏ కంపెనీ జరిగిందో బ్లాక్ డీల్స్. డెలివరీ జరిగింది 2026 8 ఏప్రిల్లో. ఇక్కడ షేర్లు జరిగింది చూడండి. ఒకరిలో బదులు 5,70,000 షేర్లు 442 దగ్గర బై అయింది డెలివరీ. ఇది బై అని ఇక్కడ చూపిస్తుంది కదా. ఇట్లా మనం చూసుకొని ఒక షేర్ని బై చేయాలన్నా సెల్ చేయాలా అనేది ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంటే. ఇవన్నీ చూసుకొని మనం మార్కెట్లోకి కార్పొరేట్ యాక్షన్, ఇది కార్పొరేట్ యాక్షన్లో ఉన్నదా, కంపెనీలు ఏమున్నాయి, బోనస్లు ఏంది, జనవరిలో వచ్చినది ఏంది, తర్వాత ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది కాబట్టి రిజల్ట్ ఉన్న సీజను. ఇవన్నీ ఇక్కడ మన దాంట్లో కార్పొరేట్ ఆక్షన్ ఉంటుంది. అది అనౌన్స్మెంట్ చేసినవి కాకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మార్చ్, ఇవన్నీ డేటా పరంగా చూసుకుంటే రికార్డ్ డేట్ ఉన్న కంపెనీలు ఏమున్నాయి ఇక్కడ చూపిస్తుంది. అనౌన్స్మెంట్ చేసినాయని ఇలా ఒక లిస్ట్ వస్తుంది. ఎఫ్ఐ వాళ్ళు బయింగ్ సెల్లింగ్ రోజు ఏ రోజుకి ఆ రోజు ఎఫ్ఐ వాళ్ళ బయింగ్ ఉందా సెల్లింగ్ ఉందా. ఈ ఎఫ్ఐ వాళ్ళు డైలీ అమ్ముతారు, డిఐలు డైలీ కొంటారు. ఇక్కడ 20 తారీఖు నుంచి ఇట్లా మనం డేటా చూసుకోవచ్చు. 5 తారీఖు ఈ నెలలో అంటే మార్చి 2 తారీఖు నుంచి చూస్తే రోజు రెగ్యులర్గా అమ్ముడే డిఐలు. మళ్ళీ మార్చికి వెళ్ళి ఏప్రిల్ కాడికి వెళ్ళి చూసినా రోజు సెల్ అవుతుంది, ఇది ఇల్లు బై అవుతుంది. గ్లోబల్ ఇండెక్స్లో ఏ కంపెనీ అంటే ఇండెక్స్ ఏది పెరిగింది, సెన్సెక్స్ 666, నిఫ్టీ 237 పాయింట్లు ప్రజెంట్ అయిపోయింది క్లోజు. హ్యాంగ్సాంగ్ వచ్చేసి 141, షాంఘై, నిక్కీ, కోసాపి ఇవన్నీ. నిఫ్టీ వచ్చి 93 పాయింట్లు. డౌజన్స్, SP 500 ఇవి నైట్ 8 గంటలకు ఓపెన్ అవుతాయి అమెరికా మార్కెట్లో. ఇది ఫ్యూచర్ అన్నట్టు ప్రజెంట్. ఇకపోతే యునైటెడ్ స్టేటస్ వచ్చేసి ఇవి ఉన్నాయి. యుఎస్ మార్కెట్లో ఏమున్నాయి, క్యాక్, డాక్, ఇది ప్రజెంట్ మార్కెట్. యూరప్ మార్కెట్లో 5 పాయింట్ మైనస్ ఉంది క్యాక్. డాక్ వచ్చేసి 367 మైనస్. ఇస్సా వచ్చి ఇది యునైటెడ్ కింగ్డమ్ వచ్చి 29 మైనస్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లు ఇది సిచ్యువేషను. ఇప్పుడు మార్కెట్ ఈజ్ క్లోజ్. ఇకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి రిటర్నింగ్ క్యాలిక్యులేటర్ ఒకసారి వెళ్దాం. దీంట్లో అంటే రిటర్న్ క్యాలిక్యులేటర్ చేస్తే ఎంత వస్తుంది, ఎంత పెడితే ఎంత వస్తుంది అని ఒకసారి నేను చూపిస్తాను. మన క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి లంసో అమౌంట్ సపోజ్ నోల్ ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు రెగ్యులర్గా చూసేటోళ్ళకి యూజే. ఇది 5 లక్షల అమౌంట్ రెగ్యులర్గా ఉండేదానికి మనం మామూలుగా ధర్మ వడ్డీ ప్రకారం 24% పెడుతున్నాం. టైం వచ్చేసి 25 సంవత్సరాలు. క్యాలిక్యులేషన్ చేస్తే నువ్వు పెట్టిన 5 లక్షలకి 10 కోట్లు అవుతుంది. ఈ విషయం మనకు తెలవాలి. అయితే ఒకసారి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, నీకు పెరిగింది 10.78, మొత్తం 10 లక్షల అంటే 10,83,00,000 టోటల్ వాల్యూ. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చూడండి. అంతే. ఇప్పుడు ఈ 24% కాస్త ఈ 18% 3.13 crores, 3 కోట్లు అవుతుంది. అట్లా కూడా అంటే రూపాయన్నర వడ్డీ. యావరేజ్గా 1 లక్షకి 18,000 ఇయర్కి వస్తే నీకు అంటే మనం టార్గెట్ అనేది ఎంత అనేది మనం ఫిక్స్ అయిపోతే దాన్ని బట్టి మనం టార్గెట్ని రీచ్ కావచ్చు. అయితే 5 లక్షలు అనేది ఒకేసారి లంసమ్ అమౌంట్ పెట్టి నీవు యావరేజ్గా 18% రిటర్న్ తీసుకున్న 25 సంవత్సరాల వరకల్లా నీకు 3 కోట్ల పైన అవుతుంది. అలాగే లంసమ్ అమౌంట్ ఒకేసారి 50 లక్షలు పెట్టిన టైం పీరియడ్ వచ్చేసి ఇది యాన్యువల్ రిటర్న్ 18% పెట్టినాం. టైం వచ్చేసి ఓన్లీ 15 years, 5,99,00,000 అంటే 6 crores యావరేజ్గా. నీకు టైం పీరియడ్ ఎంత ఉంది, ఇది 15 సంవత్సరాలు ఉంది. అక్కడ అమౌంట్ ఏమవుతుంది, అక్కడ అమౌంట్ 5 లక్షలకి 3 కోట్లు అవ్వడానికి 25 ఏళ్ళు టైం పడితే 50 లక్షలు 15 ఏళ్ళకే నీకు ఇంత అమౌంట్ అవుతుంది. 5 కోట్లు. నీకు ₹1,00,00,000 కావాలని టార్గెట్ కంటున్నావు. ₹1,00,00,000 కావాలంటే 18%కి 50 లక్షలు వేసి ఒక 5 సంవత్సరాలు ఉన్నావు. 50 లక్షలకి 64 లక్షలు పెరుగుతుంది. నీకు ఎంత అమౌంట్, 1,14,00,000 అయిందంటే నీ టార్గెట్ ఏందని తెలిస్తే నువ్వు CAGR ప్రకారం 18% అనేది
యావరేజ్గా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ దాదాపు 30 ఇయర్స్ నుంచి ఇది రిటర్న్ జనరేట్ అవుతుంది అంటున్న మార్కెట్లో. నిఫ్టీ కంపెనీలు కాదు, మనం చెప్పేది ఇండెక్స్ బేసికల్గా. అంటే నువ్వు ఇండెక్స్ బేసికల్ చేసుకొని నువ్వు ఏ కంపెనీ తీసుకున్నా ఈ రకంగా రిటర్న్ వస్తుంది. అంటే నీ దగ్గర అమౌంట్ ఇంత 50 లక్షలు ఒకేసారి అంటే ఎస్ఐపి టిక్ చేసుకొని ఇది తెలవాలి ఫ్రెండ్స్. తెలిస్తే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది అర్థమవుతుంది. 50,000 ఇన్వెస్ట్మెంట్ 18% లెక్కన ఒక 20 ఇయర్స్ 48 కోట్లు అవుతుంది. 50,000 నువ్వు పెట్టే పెట్టుబడి ఎంత అవుతుంది? టోటల్ వచ్చేసి 30 కోట్లు అవుతుంది. అంటే ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి ఒక 10 ఇయర్స్ పెడతా. 1,65,00,000 నువ్వు పెట్టుబడి పెట్టింది ఎంత? ఇన్వెస్ట్మెంట్ 60 lakhs. నెలకి 50,000 12 అంటే నీకు 5 సంవత్సరాలకు 60 నెలలు ఉంటుంది కాబట్టి 60 లక్షలు అయింది. నీకు టోటల్ వచ్చేసి 1,08,00,000 పెరిగింది. ఎన్ని? 10 ఇయర్స్కి. అదే ఒక 5 ఇయర్స్ అనుకున్నాం, నువ్వు పెట్టింది 30 లక్షలు, 18 లక్షలు రిటర్న్ వచ్చిన 45 లక్షలు అవుతుంది. అయితే ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎంత పెడదాం అనేది. అందుకే లంసమ్ అమౌంట్ ఒకేసారి 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక బాబు కానీ పాప కానీ ఉన్నప్పుడు స్టార్టింగ్లో 25 ఏళ్ళ పీరియడ్ పెట్టుకొని, ఇది అందరికీ సాధ్యమయ్యే ముచ్చట. ఎందుకంటే 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 25 సంవత్సరాలు హోల్డింగ్ చేయగలిగితే నీకు 3,13,00,000 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. ఎంత? 18%. కొన్ని కంపెనీలు 60% వచ్చినాయి, 50% వచ్చినాయి, 30% వచ్చినాయి, 24% వచ్చినాయి. అవన్నీ వద్దు, ఒక 18% లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే 3 కోట్లు అవుతుంది. 3 కోట్లు అంటే దాదాపు టైం పీరియడ్ 25 ఇయర్స్. అంటే నీకు డివైడెడ్ బై చూసుకొని లెక్క వేసుకున్న 5 లక్షలు ఒకేసారి లంసమ్ అమౌంట్ పెట్టి ఇలానైనా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే నెల 50,000, 30,000, 20,000, 10,000 యువర్ టార్గెట్. ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజున అప్డేట్. ఇంకా క్యాలరీ రూపంలో కావాలంటే మన ఎస్ఎంసి, మన స్టార్ నెంబర్ యూట్యూబ్ కాంటాక్ట్ కాండి. మంచి వీడియోలతో మీకు నోటిఫికేషన్ ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వాళ్ళకి ఇంకొక 4గురికి, నీ తరపున ఒక 4గురికి 5గురు షేర్ చేయడం వల్ల ఈ వీడియోని ఇన్వెస్ట్మెంట్ ఐడియా అనేది అందరికి వెళ్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కా ఉండాలి, లేకుంటే ముందు జనరేషన్ ఈ ఇన్ఫ్లేషన్ బీట్ కావడానికి కష్టం అని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇది ఈ రోజుకి వీడియో ఎంతటితో ముగిస్తున్నాం. జై శ్రీమన్.